ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఏంటే అంత తింటున్నావు? ఇంట్లో కూర్చొని తినడమే పనిగా పెట్టుకున్నట్టు ఉన్నావు. తింటా, బరాబర్ తింటా. నువ్వు తిట్టినందుకైనా తింటా. నువ్వు ఎన్ని తిట్టినా ఎన్ని మాటలన్నా అవన్నీ నేను భరిస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువే తింటా. నీకేమైనా ప్రాబ్లమా? డియర్ మొగుడు గారు, కట్టుకున్న పెళ్ళం తప్పితే మిగతా ఆడవాళ్ళందరూ నీకు అందంగా కనిపిస్తారు. ముందు నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి వెళ్ళి అద్దంలో చూసుకో. ఒక్కరోజు నేను లేకపోతే ఏ పని ఎట్లా చేయాలో చేత కాదు. ఒక్క విషయంలోనైనా పెళ్ళానికి సపోర్ట్ చేద్దామని లేదు. ఎంతసేపు పెళ్ళాన్ని వెనక్కి లాగడానికే చూస్తారు మీ మగవాళ్ళు. మీరు ఎవరితో మాట్లాడినా పర్వాలేదు, అదే మేము మాకు ఇష్టమైన సినిమా హీరో పేరు 2 సార్లు చెప్తే చాలు అనుమానం పెనిపోతాం. ముఖంలో రంగులే మారిపోతాయి. అసలే మమ్మల్ని చూసి నవ్వని ముఖాలాయే ఆ దిక్కుమాలిన ముఖాలకి రంగులు మారిపోతూ ఉంటాయి. ఒక్క సందర్భంలోనైనా మా ఆడవాళ్ళకు మీ మగవాళ్ళు సపోర్ట్ ఉండదా? వైరల్ ఫీవర్ వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా ఆ టైంలో కూడా మా జన్మ హక్కులాగా వంట మేమే చేయాలి, ఇల్లు మేమే తుడవాలి, బట్టలు మేమే ఉతకాలి. కనీసం హాస్పిటల్కి కూడా తీసుకొని పోరు. కనీసం ఎలా ఉంది అని ఏనాడైనా నా పక్కన కూర్చొని అడిగావా? అసలు ఎలా ఉంటుంది జ్వరం వస్తే చెప్పు? కొంచెం నీరసంగా ఉండదా? ఆప్యాయత అనురాగం పంచాలని అనిపించదా? అసలు ఎలా ఉంటుందో తెలుసా? వీడి మొగుడా అని తన్న బుద్ధి అవుతుంది. కానీ ఏం చెయ్యలేని పరిస్థితి అయ్యే. కనిపించని దేవుని కన్నా కనిపించిన దెయ్యం లాంటి మొగుడే నయం అని మీతో సంసారం చేస్తున్నాం. ఏం చేస్తాం? అంత మా ఆడవాళ్ళు చేసుకున్న కర్మ. నీతో మాటలు పడాలి, ఇంకా మీ అమ్మతో కూడా పడాలి. ఏంటయ్యా మీ అమ్మ బాధ? నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా నా కొడుకు అని వెనకేసుకొస్తుంది. అదే నేను చిన్న తప్పు చేస్తే మీ అమ్మ బాబు ఎట్లా పెంచినారే నిన్ను అని తిడుతుంది. నాకు తెలవకడుగుతున్నాను. నువ్వు మీ అమ్మ నన్ను తిట్టండి, నేను భరిస్తాను. మధ్యలో మా అమ్మ నాన్న ఏం చేశారు? నా కొడుకు నా కొడుకు అని వెనకేసుకొస్తుంది కదా మీ అమ్మ. మరి నీ కొడుకు అని అంటున్నదే మీ అమ్మ. రేపు ఎప్పుడైనా మీ అమ్మకు కష్టం వస్తే నువ్వు చూడవు, నేనే చూడాలి. ఎందుకంటే నీళ్ళు కావాలంటే నేనే ఇవ్వాలి, అన్నం నేనే పెట్టాలి కదా. మరి నా కోడలు అని ఎందుకనరు? పరా ఇంటి నుంచి వచ్చింది పిల్ల అని అంటారు. నాకు పేరు లేదా? ఇంకొకటి, ఈ మొగుళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని ఏ దేశ రాజకీయాల గురించి లేదా అంతర్జాతీయ విషయాల గురించి మాట్లాడొచ్చు కదా. అవి మాట్లాడరు. పెళ్ళాల గురించి మాట్లాడుకుంటారు. నీ పెళ్ళం ఎలా అంటే నా పెళ్ళం ఎలాంటిదిరా అని మాట్లాడుకుంటారు. అదే పెళ్ళం లేకపోతే నీకు పూట గడవదు. స్నానంకి వెళ్ళేటప్పుడు టవల్ తీసుకుపోవడం చేత కాదు. ఆ స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ టవల్ ఎండబెట్టడం కూడా చేత కాదు. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, నువ్వు చిన్న చిన్న చెడ్డీలు వేసుకుని ఇల్లంతా తిరుగుతావు చూడు, అప్పుడు అనిపిస్తుంది, వీడినా నేను పెళ్లి చేసుకుంది, వీడితోనా నేను ఫోటోలు దిగింది, వీడితోనా నేను ఎకఎకలు పక్కపక్కలు ఆడింది అని. అనుక్షణం నేను బాధపడేలాగా నువ్వు చేస్తూ ఉంటావు నీ ప్రవర్తనతో. ఇంకొకటి ఏంటంటే పిల్లల విషయానికి వస్తే అయితే ప్రేమ చూపిస్తావు లేదా కోపం చూపిస్తావు. ఆదివారం సెలవైతే చాలు నువ్వేదో కష్టపడిపోయిన నోళ్ళలాగా గురక పెట్టి నిద్రపోతావు. ఆ సెలవు రోజైనా పిల్లల్ని చూసుకుంటావా అంటే అది కూడా లేదు. పిల్లలు తినకపోతే నాదే తప్పు, చదవకపోతే నాదే తప్పు, మాట వినకపోతే నాదే తప్పు, సన్నగా ఉన్నా నాదే తప్పు, లావుగా ఉన్నా నాదే తప్పు. ఏంటి బాధలు నాకు? ఏదైనా ఒక మాట అంటే నేను సంపాదిస్తున్నాను అని అంటావు. నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నావా ఏంటి? సంపాదించిందంతా నాకే ఇస్తున్నావా ఏంటి చెప్పు? ఈ కష్టాలన్నీ పడడానికి మా ఆడవాళ్ళు మీకు కట్నంగా ఇచ్చినా మిమ్మల్ని రూపాయి ఇవ్వు, 2 రూపాయలు ఇవ్వు, కొత్తిమీరకు డబ్బులు ఇవ్వు, కరివేపాకు డబ్బులు ఇవి అని మిమ్మల్ని అడుక్కోవాలి. ఏంటయ్యా మాకు ఈ కర్మ? ఏమైనా అంటే కూర్చొని తింటున్నావు అని అంటున్నారు. మేము సంపాదిస్తాం, బయటికి వెళ్ళనిస్తానే కదా సంపాదిస్తామో లేదో తెలియడానికి. పెళ్ళికి ముందు మా ఆడవాళ్ళందరూ ఎంతో కొంత ఆనందంగా ఉంటారు. ఈ పెళ్ళైన దగ్గర నుండి అసలు ఆ ఆనందం ఏది ఎక్కడికి పోయిందో తెలీదు. ఎందుకురా బాబు మాకు ఈ కష్టాలు పోతే బాగుండు అని మనసులో అనుకునే రోజులే ఎక్కువ. ఒకవేళ నిజంగా పోతే నా పిల్లల పరిస్థితి ఏంటి? నా మొగుడు అనేవాడు చూస్తాడా పిల్లల్ని అని అనిపించి చావడానికి భయమేస్తుంది. ఎందుకంటే పెళ్ళం ఉన్నప్పుడే పెళ్ళాన్ని పట్టించుకోడు, పిల్లల్ని పట్టించుకుపోడు. ఇక పోతే ఇంకేమైనా ఉందా? నా కర్మ ఏంటంటే పెళ్ళికి ముందు మా ఆడవాళ్ళందరూ సన్నగానే ఉంటారు. ఈ పెళ్ళైన తర్వాతే తిన్నా తినకపోయినా లావుగా అయిపోతాం. అది మా తప్పు కాదు కదా. దానికి మేమేం చెయ్యగలం చెప్పు? నీకు మాత్రం యాదగిరి పుట్టలాగా ఉండే పొట్ట ఉండవచ్చు, మాకు ఉండకూడదా?
నీకు అంత చిరాకుగా ఉంటే నీ పెళ్ళం అని బయట చెప్పుకోకు. ఎవడు చెప్పుకోమన్నాడు? ఇది నా పెళ్ళం అని నీకు నామోషిగా ఉంటే మానే. మాకు ఫీలింగ్స్ ఉంటాయి. మా పక్కన అందమైన అబ్బాయి ఉండాలి, వాడికి ఫిజిక్ బాగుండాలి అని మాకు ఉంటుంది. మాకు మనసు లేదా? మేము మనుషులం కాదా? మీ అమ్మ నన్ను తిడితే అమ్మ ఆగు, అది నన్ను నమ్ముకొని వచ్చింది, ఏదైనా తప్పు చేస్తే తిట్టు పర్వాలేదు, కానీ ఊరకనే తిట్టకు అని చెప్పి అఘోరించు. అది నా కోసం వచ్చింది అని చెప్పి చావు, అప్పుడు ఒప్పుకుంటా నువ్వు మంచి మొగుడివి మగాడివి అని. అప్పటి వరకు నా దృష్టిలో మీ మగవాళ్ళందరూ మీ అవసరాలకు వాడుకుని వదిలేసే రకం. తింటున్నాను. నా బాబు డబ్బులే కదా కట్నంగా ఇచ్చి తింటున్నాను. వీడి బాబు డబ్బులేవో నాకు పెట్టినట్టు అవి నేను తింటున్నాను అని అంటున్నాడు. ఛీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.